ప్రతిదానికి సొల్యూషన్స్ ఉన్నాయి. మీలో మీరు కుమిలిపోవడం, మొగుడికి చెప్పకపోవడం, తల్లిదండ్రులు చెప్పకపోవడం, దొంగచాటుగా ఆన్లైన్లో ఎవరికో యజ్ఞాలు యాగాలకి డబ్బులు కట్టడాలు, దాని ద్వారా పోతుంది అనుకోవడంలో చేయకండి. అది జబ్బని తెలియక చాలామంది డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నారు. శారీరక సమస్యలు వస్తున్నాయి. 60 ఏళ్ళలో వచ్చే సమస్యలను కూడా 18 ఏళ్ళకి, 20 ఏళ్ళకి, 22 ఏళ్ళకి వచ్చేస్తున్నాయి. దేవుళ్ళ మీద సెక్స్ ఆలోచన రావడం కావచ్చు, దగ్గర వాళ్ళ మీద సెక్స్ ఆలోచన రావడం కావచ్చు, వేరే వాళ్ళు గురించి ఆలోచించడం వల్ల సెక్స్ ఫీలింగ్స్ రావడం కావచ్చు, వద్దనుకుంటే బూతులు రావడం కావచ్చు, దేవుని తిట్టాలనుకోవడం కావచ్చు, ఆర్ దేవుడికి అభిషేకం చేసుకున్నప్పుడల్ల లెట్రిన్ గుర్తు రావడం, యూరిన్ గుర్తు రావడం, లేదా కూడా హనుమంతుడి మీద యూరిన్ వేసాలంటారు, హనుమంతుడి మీద ఉమ్మేయాలనిపించడం, సిలువు నా మీద సిలువ వేసేసారు అనుకోవడం, లేదంటే చుట్టాలు బంధువులు ఎవరైతే ప్రేమగా అభిమానులుతారో వాళ్ళకి యేసుక్రీస్తు సిలువ వేసాడు అనుకోవడం, ఇవన్నీ కూడా ఓసిటీలో రకాలండి. మెంటల్ హెల్త్ ఇష్యూస్ వచ్చినప్పుడు ఏవి కూడా మీరు డిలే చేయొద్దు. పోస్ట్ పోన్ చేసే కొద్ది మెంటల్ హెల్త్ ఇష్యూస్ అంతే బాగా ముద్రపోతాయండి. మీకు మీరు తగ్గించుకోవాలని యూట్యూబ్లో సెల్ఫ్గా చేసుకునే జబ్బులు కాదండి. యాంగ్జైటీ, టెన్షన్స్, స్ట్రెస్, మినిమం చిన్న డిప్రెషన్లు, ఎమోషనల్ ఇష్యూస్, ఇవన్నీ కూడా యూట్యూబ్లో మీకు మీరు తగ్గించుకోగలరు. పెద్ద జబ్బులు అన్నప్పుడు ప్రొఫెషనల్ హెల్ప్ కావాలి. దాంట్లోనే నిష్ణాతులుగా జీవితాంతం కూడా కష్టపడి ఒక సైన్స్ని డెవలప్ చేసిన వాళ్ళు ఊరికనే వాళ్ళ నిద్రాహారాలు మాని కుటుంబం గురించి కాకుండా ఈ సైకాలజీని డెవలప్ చేసిన వాళ్ళకి సలహాలు తీసుకోండి, ట్రీట్మెంట్లు తీసుకోండి, థెరపీలు తీసుకోండి. అవసరమైన దగ్గర మందులు వాడడానికి నేనే చాలామంది సైకాట్రిస్ట్ నెంబర్లు ఇస్తున్నాను. వాళ్ళు కూడా ఆన్లైన్లో కన్సల్ట్ అయితే సైకాట్రిస్టులు మీకు ప్రిస్క్రిప్షన్ పెడతారు, లేదంటే వద్దు అనుకుంటే మందులు పంపించమని మందులు పంపుతారు కొరియర్లో. సో అంచేత ఇన్ని విధాలుగా మీకు హెల్ప్ చేస్తున్నాను కదా. ఒక ఆరోగ్యం వచ్చినప్పుడు, అనారోగ్యం వచ్చినప్పుడు దాని నుంచి బయటపడడానికి నేను హెల్ప్ చేస్తున్నాను, సలహాలు ఇస్తున్నాను. స్ట్రెస్, యాంగ్జైటీ, చిన్న ప్రాబ్లమ్స్ మీరు యూట్యూబ్లో చూసి తగ్గించేసుకోండి. పెద్ద ప్రాబ్లం మీరు నెగ్లెక్ట్ చేయొద్దు. ప్రతిదీని మీరే ఇచ్చాడు. యాంగ్జైటీ కొన్నాళ్ళు తగ్గలేదంటే అది పెద్ద ప్రాబ్లం అయిందని అర్థం. అంచేత ఏంటంటే ఆ డాక్టర్ని తిట్టి, ఈ డాక్టర్ని తిట్టి, వాళ్ళని తిట్టి కాదు. అదే తగ్గలేదంటే డాక్టర్ తప్పు కాదండి, అది పెద్ద జబ్బు అని అర్థం. ఒక సిస్టమేటిక్గా ఒక టూల్స్ మీకు కిట్ ఇచ్చినప్పుడు ఆ టూల్స్ని అప్లై చేసుకుంటూ అవసరమైన చోట మందులు వాడుకుంటూ అలా వెళ్ళే కేసులు చాలా ఉంటాయి. ప్రొలాంగ్డ్ ఉండే కేసులు, చిన్న ప్రాబ్లమ్స్ ఏవైతేనా మీరు ఓన్గా చేసేసుకోవచ్చు. అది సెల్ఫ్ హెల్ప్. నా సీడీలు ఉన్నాయి, వీడియోలు ఉన్నాయి, బుక్స్ ఉన్నాయి, నేను రాసిన లిటరేచర్ ఉంది, నంబర్ ఆఫ్ నా వీడియోలు 10,000 వీడియోలు యూట్యూబ్లో ఉన్నాయి. అవన్నిటితో చాలా చిన్న ప్రాబ్లమ్స్ అన్నీ క్లియర్ అయిపోతాయి. త్వరగా ప్రాబ్లం నుంచి బయటపడితే ఈ ఖర్చు కంటే 1000 రెట్లు మీరు సంపాదించగలిగే శక్తి వస్తుందండి.